నూతన యెరూషలేము పరిశుద్ధ మందిరం తరపున మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమంతున్న దేవుని బిడ్డలారా, నిన్నటి వాక్య ధ్యానాంశం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27, 28 వచనాలు. వీటికి కొనసాగింపుగా ఈరోజు ఈ వచనాలని మనం ధ్యానించుకుంటూ ఇంకా కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27, 28 వచనాలు. మీరు కూడా నాతో పాటు మీ బైబిల్ తెరిచి మీ బైబిల్లో నాతో పాటు కలిసి చదవలసిందిగా కోరుతున్నాను. ఇథియోపియుడు అనేటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. తాను ఆత్మీయ మరణ స్థితిలో ఉన్నానని, క్రీస్తు తన కోసం మరణించాడని ఒక వ్యక్తి విశ్వసించిన మరుక్షణం ఆ వ్యక్తికి ఆ రోజుల్లో వెంటనే బాప్తిస్మం ఇచ్చేవారు. విశ్వసించిన వారందరికీ తన నామంలో బాప్తిస్మం ఇవ్వాలని ప్రభు అయిన యేసు స్వయంగా తన శిష్యులకు చెప్పాడు. పెంతెకోస్తు దినాన విశ్వసించినటువంటి మంది వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇథియోపియన్ విషయంలో కూడా ఇదే జరగాలి. తాను విశ్వసించిన మరుక్షణం అతడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం వచ్చుటకు ఆటంకమేమని అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 36వ వచనంలో ఫిలిప్పును ప్రశ్నించడం మనం చూస్తాం. తాను ఒక పాపినని గ్రహించి క్రీస్తు తన కొరకు మరణించాడని తెలుసుకొని విశ్వాసంతో ఆయనను హృదయంలో చేర్చుకునడం ద్వారా రక్షించబడినటువంటి ఆ వ్యక్తి వెంటనే క్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలని ఆశించాడు. కావున క్రీస్తు మరణ పునరుత్థానములకు సాదృశ్యంగాను ఒకప్పటి మరణస్థితిలో ఉన్న ఈ ఇథియోపియుడు ఇప్పుడు సజీవుడయ్యేందుకు సాదృశ్యంగాను ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఇథియోపియుడు ఆనందం పొర్లిపారుతున్న హృదయంతో తన మార్గంలో వెళ్ళిపోయాడు. నీటిలో బాప్తిజం ఇచ్చుట అనున్నది ఒక వ్యక్తిలోనికి ఎలాంటి సద్గుణాలను సత్ప్రవర్తనను తీసుకుని రాలేదు, కానీ అది కేవలం క్రీస్తు మరణ పునరుత్థానముల యొక్క వ్యక్తీకరణ మాత్రమే. ఒక విశ్వాసి పాపం విషయంలో మరణించి క్రీస్తుతో కూడా సజీవుడిగా తిరిగి లేచుట గురించి అది తెలుపుతోంది. ఈ విషయంలో సాతానుడు ప్రజల మనస్సుల్ని తప్పుదారి పట్టించడాన్ని మనం చూస్తూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడిగా మారి బాప్తిజం తీసుకోవడం అంటే పాత స్వభావం పరచబడ్డమేనని సాతానుడు ప్రజల్ని వంచిస్తూ ఉంటాడు. బాప్టిజం అంటే మన కొరకు శిలువపై మరణించిన క్రీస్తుతో కూడా మనం మరణించి సమాధి చేయబడి అతనితో పాటు తిరిగి లేచుటయ్యేనని అలాంటి వారు తెలుసుకోవడం వారికంత గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందో కదా. మరి ఈరోజు క్రీస్తును విశ్వసిస్తున్నటువంటి మనం సొంత రక్షకునిగా అంగీకరించడానికి పాపపు జీవితాన్ని బాతిపెట్టి కొత్త జీవితం బాప్తిజం ద్వారా ప్రారంభించడానికి ఎందుకని నాంది పలకకూడదు? పాపపు జీవితం ఇంకా మనం పాతిపెట్టకపోతే మన జీవితాల్లో దుఃఖం, అనారోగ్యం, ఆవేదన, అశాంతి ఇవన్నీ నిండుకొని ఉన్నాయి. ఒకసారి యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత పాపపు జీవితాన్ని సంపూర్ణంగా సమాధి చేసి మరి బాప్తిజం ద్వారా నూతన జీవితం ప్రారంభించినప్పుడు మన జీవితాల్లో దుఃఖంతో నిండిపోయినటువంటి మన జీవితాల్ని సంతోషంగా, అనారోగ్యంతో నిండిపోయినటువంటి మన జీవితాల్ని ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు మారుస్తాడు. ఈ వాక్యాల ద్వారా మరి మనం గమనించాం, ఇథియోపియుడు అనేటువంటి ఆ నపుంసకుడు నీటిలో బాప్తిజం తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఆనందకరమైన జీవితం జీవించలేకపోతున్నట్లయితే ఈరోజే ప్రభు దగ్గర ప్రార్థించి తీర్మానం తీసుకొని పాపపు జీవితాన్ని సమాధి చేసి
కొత్త జీవితం ప్రారంభించి ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా మీ జీవితాన్ని కొనసాగింపు చేయాలన్నది నా ఆశ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు సువార్తను అంగీకరించిన తర్వాత బాప్టిజం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది మా జీవితాల్లో గొప్ప ఆనందం నాయన. ఇటువంటి ఆనందకరమైన జీవితం మా అందరికీ మీరు దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎంతైతే ఈరోజు వాక్యముని మరి తన పాపపు జీవితాన్ని స్వస్తి చెప్పి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆనందింపచేయమని వేడుకొచ్చున్నా. ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య జ్ఞానాంశంలో పాల్పంచుకుంటూ నాయన వారి జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచండి. ప్రాముఖ్యంగా మరి ఎక్కడెక్కడైతే ఈరోజు వాళ్ళకి మీ ఆశీర్వాదం అవసరమైందో ఆ ప్రాంతాల్లో మీరు ఆశీర్వదించి మీ మహిమను కనపరిచి ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మా ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా మీరు వింటున్నందులకై, మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీరు అవును ఆమెను ఆశీర్వదిస్తున్నకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు ఈ సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ మా ప్రభువులో ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ మనవులు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు మీ అందరినీ, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్.